టాలీవుడ్లో ఎక్కడ చూసినా మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ లేదా అక్కినేని ఫ్యామిలీ అంటూ ఇలా హీరోల ఫ్యామిలీల గురించి విషయం అంతా వినిపిస్తూ ఉంటుంది. అయితే అదే క్రమంలో చిరంజీవిని మెగాస్టార్గా మార్చిన అల్లు ఫ్యామిలీ సైతం అదే ఇండస్ట్రీలో ఉన్నది అన్న సంగతి మర్చిపోతే ఎలా? ఇంతకీ ఈ విషయం ఏంటంటే, కథను ఎంచుకొని బడ్జెట్ను కంట్రోల్ చేసి చిన్న సినిమాను కూడా భారీ సక్సెస్ను కొట్టే దిశగా నిర్మించగల నిర్మాతల్లో ఒకరు మన అల్లు అరవింద్. అయితే తాజాగా జరుగుతున్న కొన్ని పరిణామాల విషయంలో అల్లు అరవింద్ ఒక భారీ ప్లాన్కు సిద్ధమవుతున్నాడు. అదేమిటంటే, మన టాలీవుడ్లో ఇతర భాష హీరోలు వారి సినిమాలకు సంబంధించి భారీ ఫంక్షన్లు చేసి మరింత భారీగా లాంచ్ అవుతున్న మ్యాటర్ మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా భాగ్యనగర్లో జాగ్వార్ హీరో నిఖిల్ గౌడ సినిమాకు సంబంధించిన భారీ ఫంక్షన్ గురించి తెలిసిందే. కన్నడ స్టార్లు, తమిళ స్టార్లు టాలీవుడ్లో లాంచ్ అవుతున్నారు, కానీ మన స్టార్లు మాత్రం పక్క భాషల సినిమా రంగంలో లాంచ్ కావడం లేదు అన్న ఆలోచనతో ఉన్న మన అల్లు అరవింద్ ఎలా అయినా తన కుమారుడు బన్నీని తమిళంలో భారీగా లాంచ్ చేయాలి అని పక్కా స్కెచ్ వేసేసుకున్నాడు. అందులో భాగంగానే బన్నీ కోసం కోలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజాను రంగంలోకి దింపి మరీ బన్నీకి తమిళంలో మార్కెట్ పెంచాలి అని ఆలోచన చేస్తున్నాడు. జ్ఞానవేల్ లాంటి బడా నిర్మాత అండదండలు ఉంటే బన్నీని భారీ స్థాయిలో ప్రమోట్ చేయడం ఈజీ అని భావిస్తున్నాడు మన అల్లు అరవింద్. హీరో సూర్య ఫ్యామిలీకి చెందిన జ్ఞానవేల్ రాజాకు అల్లు అరవింద్తో ఎప్పటి నుండో బిజినెస్ సంబంధాలు ఉండటం బాగా కలిసి వచ్చింది అని తెలుస్తుంది. మరి ఈ భారీ స్కెచ్ ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా